మున్సిపాలిటీలో పాలకవర్గాల కైవసానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న వ్యూహం ఫలిస్తోంది. కీలకమైన రాజకీయ ప్రాతినిధ్యం ఉండే పురపాలక సంఘాల్లో పాలకవర్గాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే నిధుల కేటాయింపు, పనుల నిర్వహణలో ఆటంకాలు ఉండవనే సూత్రీకరణతో అధికార బదలాయింపు జరుగుతోంది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీల్లో అధికార మార్పిడి వేగవంతమైంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 19 మున్సిపాలిటీలకు గాను 17 పురపాలికలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం స్వల్ప కాలంలోనే చెండూరు మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ లో చేరగా ఆ సంఖ్య 18కి చేరింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవరకొండ, చిట్యాల, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ లో చేరడంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ చేతిలో 15 మున్సిపాలిటీలుండగా కాంగ్రెస్ కు 4 ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలో కౌన్సిలర్ల జంపింగ్లు, అవిశ్వాసాలతో బీఆర్ఎస్ నుంచి ఒక్కో స్థానం చేజారింది. ప్రస్తుతం 6 మున్సిపాలిటీలు మాత్రమే బీఆర్ఎస్ చేతిలో మిగిలాయి. 9 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరో 4 మున్సిపాలిటీల్లో అవిశ్వాస ప్రక్రియ కొనసాగుతుంది. ఇవి కూడా దాదాపు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుండటంతో ఆ పార్టీ ఆధిక్యత 13 మున్సిపాలిటీలకు చేరనుంది. బీఆర్ఎస్ కు మిగిలిన 6 చివరి వరకు ఎన్ని ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలో పాలక వర్గాల 4 ఏళ్ల పదవీ కాలం తీరడంతో అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి. నల్గొండ, కోదాడ, నేరేడుచెర్లలో ఇప్పటికే అవిశ్వాసాలు పూర్తి కాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కాంగ్రెస్ కౌన్సిలర్లు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, సామినేని ప్రమీల, బచ్చలకూరి ప్రకాష్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. భువనగిరి, నందికొండ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. ఇక్కడ మెజారిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేయడంతో త్వరలో జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లే చైర్మన్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. హాలియాలో బీఆర్ఎస్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ, మోత్కూరులో బీఆర్ఎస్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ఈ 2 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నిక జరగాల్సి ఉంది. హాలియాలో ఇప్పటికే నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లలో మెజారిటీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో త్వరలో ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంటే మోత్కూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సూర్యాపేట, ఆలేరు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు బెడిసికొట్టాయి. సూర్యాపేటలో అవిశ్వాసానికి చివరి నిమిషంలో ఓ కౌన్సిలర్ దూరంగా ఉండటంతో వీగింది. ఆ తర్వాత 15 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడంతో కౌన్సిల్లో కాంగ్రెస్ బలం 24కి చేరి మెజారిటీ సాధించింది. అయితే మరోసారి అవిశ్వాసానికి తావు లేకపోవడంతో నిధుల కేటాయింపులు, అభివృద్ధి విషయంలో వార్డుల మధ్య సమతుల్యత ఉంటుందనే అభిప్రాయం పార్టీ మారిన కౌన్సిలర్లలో వ్యక్తమవుతోంది. ఆలేరులోనూ అవిశ్వాసం వీగింది. దీంతో ఈ 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్పర్సన్లే పూర్తి పదవీ కాలం కొనసాగనున్నారు. ఉమ్మడి జిల్లాలో 19కి 18 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాటిని నిలబెట్టుకోలేకపోయింది. దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ ఒక్కో మున్సిపాలిటీని క్రమంగా తన ఖాతాలో వేసుకుంటూ వస్తుండగా చివరికి బీఆర్ఎస్ కి మిర్యాలగూడ, సూర్యాపేట, తిరుమలగిరి, నకరేకల్, చెండూరు, ఆలేరు, భూదాన్ పోచంపల్లి మాత్రమే మిగిలాయి. వీటిల్లోనూ తిరుమలగిరిలో రేపో మాపో అవిశ్వాసం ప్రవేశపెడతారనే చర్చ సాగుతుంటే మిగిలిన వాటిల్లో నకరేకల్ పాలక వర్గానికి 4 ఏళ్ల గడువు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇక్కడ అవిశ్వాసానికి ఛాన్స్ లేదు. సూర్యాపేట, ఆలేరులో ఇప్పటికే అవిశ్వాసం వీగడంతో ఈ 2 బీఆర్ఎస్ చైర్మన్లు పూర్తి పదవీ కాలం కొనసాగుతారు. మిగిలిన మిర్యాలగూడ, చెండూరు, భూదాన్ పోచంపల్లిలో మాత్రం అవిశ్వాసాలపై ఎలాంటి కార్యాచరణ లేదు. ఉమ్మడి జిల్లాలో పార్టీ ఫిరాయిస్తున్న కౌన్సిలర్లంతా దాదాపు ఒకే రకమైన వాదనను వినిపిస్తున్నారు. గడిచిన 4 ఏళ్లలో తమ వార్డులకు నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని చైర్మన్లు, అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అన్ని పనులు జరగటంతో తాము మిన్నకుండిపోయామని, చివరిలోనైనా వార్డుల అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయనే
విశ్వాసం కాంగ్రెస్ నేతల నుంచి కల్పిస్తుండటంతో పార్టీ ఫిరాయిస్తున్నామని చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మళ్లీ కౌన్సిలర్లుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కొన్ని చోట్ల హామీలు లభిస్తే, కొందరికి మాత్రం కాంగ్రెస్ నుంచి అలాంటి హామీలేవి ఇవ్వలేదని తెలిసిందే. ఇప్పుడు పార్టీ మారిన కౌన్సిలర్లకు వారిపై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో వర్గపోరు మొదలవ్వడం భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.